భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఒక టీచర్ తరచుగా పిల్లలను కొడుతున్నాడని పిల్లల తల్లిదండ్రులందరూ కలిసి క్లాస్ రూమ్లకు తాళాలు వేసి ఆందోళన చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం 10వ తరగతి చదువుతున్న ఒక బాబును కొట్టగా చెవుల నుంచి రక్తం కారి తీవ్ర ఇబ్బంది పడ్డాడని, వారం రోజుల క్రితం ఒక బాబుని కొట్టగా చెంపలు వాసాయని, ఇలా గత 6 నెలల నుంచి ఈ పాఠశాలలో ఇదే సంఘటనలు జరుగుతున్నాయని, ఎవరైతే పిల్లల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారో ఆ టీచర్ని విధుల నుంచి తొలగించాలని ఆందోళన చేపట్టారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మీరు అక్కడ చెప్పొద్దు హనుమంతరావు గారు, మీరు అసలు మాటలు మాట్లాడొద్దు. అరే నేను కాదండి, ఇప్పుడు కాదు మేము రైతుల భాషలో చెప్తాం. 4 సార్లు పక్కన రోడ్డు సేలో పోయింది, నేను గడ్డ మళ్ళీచ్చుకొచ్చిందండి, నేను మళ్ళీచ్చుకొచ్చిందండి. ఆడు పంట వస్తుందండి అక్కడ, ఆడు పంట వస్తుందండి అక్కడ. నేను మళ్ళీ వేసిందండి, నేను మళ్ళీ వేసుకొచ్చిందండి, లేదా నేను పొలంలో పోయి నీళ్ళు చూసి వచ్చిందండి, మొగలం చేసి నీళ్ళు పెట్టకపోతే పండుతుందండి. రానివ్వండి స్కూల్లో అది కాదు, ఎంతమంది చెప్పా మీ హెచ్ఎం గారికి? నువ్వు ఎప్పుడు చెప్పింది సార్ ఆయన? నేను మొన్న చెప్పా, ఈయన ఎప్పుడు చెప్పిండు? చెప్పండి చూడండి ఎట్లా మాట్లాడతానన్నా. అదే చెప్తాను, అదేమంటారు, మళ్ళీ గదిలో పెట్టి కొడతాడు. ఎవరు పెట్టుకుంటారు అంటున్నా, బాధ్యత లేని ఎందుకు? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఆయన కొట్టుడు ఏం కొట్టడు కాదు, ఆ ఒక్కడికి తగిలి దెబ్బతగిలి వచ్చింది అనుకోండి, ఓకే. ఇది ఫస్ట్ టైం అని అదే కంటిన్యూ ఆడి కొడుతుందని చూపెడతారు, ఈయన కొడుతుందని చూపెట్టి, ఆ అమ్మాయిని కొట్టి ఈ అమ్మాయిని కొట్టరు. అది కొట్టడం ఏంటని అబ్బాయిలు కట్టి అనుకుంటారు. చెప్పారట చెప్పారు. అది మండివారి కాలనీ అయితే హెచ్ఎం సార్ కూడా మండివారి కాలనీ. ఇంతకుముందు కూడా ఇలాగే కొడుతూ ఉంటే హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళి చెప్పా కానీ అతను పట్టించుకోలేదు. మళ్ళీ చెప్పిన తెల్లారే వచ్చి మారే సార్ అనే అతను మళ్ళీ ఇలా రెండు చేతులు పట్టుకొని నుంచోమని రెండు చేతులు పట్టుకొని చూపు మీద 7 సార్లు కొట్టాడు. 7 సార్లు కొడితే రక్తం తూలంలో కారి పడిపోయినా ఆ సార్ పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోవాలి. సాయంత్రం పూట మేము వచ్చాక అప్పుడు పిల్లలందరూ బయటకు తీసుకొచ్చారు. అప్పటికప్పుడే హాస్పిటల్ తీసుకెళ్ళి 1 గంటకి పడిపోయిన అతన్నే 3ంటికి లేచిందంట. 3ంటికి లేస్తే సాయంత్రం మేము వచ్చినప్పుడు పిల్లగాన్ని తీసుకురావడానికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పినారంట, పిల్లగాన్ని కొట్టినారు. 7 సార్లు కొడితే మధ్యాహ్నం పూట పడిపోయింది, 3ంటికి లేచింది అని మా ఆయన గారికి. ఇక్కడ సౌత్ డాక్టర్ గారి ఇంటికి తీసుకెళ్తే చెవులమ్మ రక్తం గారికి నేను చూడడం సరిపోయి తీసుకెళ్ళండి అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను క్లాస్లో ఉన్నా, మారి సార్ అప్పుడే వచ్చారు, నుంచోమన్నారు. నుంచున్నా, ఏ కారణం లేకుండా ఆపుకొని 7 సార్లు కొట్టారు.
షో లేకుండా పడిపోయారు. షోలో దగ్గర బ్లడ్ వచ్చింది. కానీ ఈసారి ఫోన్ చేశారు కానీ మా కలవాలి. ఇతనికి సారు మారే సార్ అని అతను షో మీద కొట్టిండట. కొట్టినప్పుడు దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయిందట. 3 గంటల వరకు పడిపోయి అలానే ఉండట. అయితే ఒకసారి వచ్చంట పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పారు కదా ఆ పిల్లగాడిని స్కూల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అసలు ఏం జరిగింది ఏంటని ఏ సార్ పట్టించుకోలేదు. కనీసం హెచ్ఎం సార్ కూడా పట్టించుకోవట్లేదు. మరి అతనికి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్స్, ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ఏ స్కూల్లో అమ్మా? కణుగులపల్లి హై స్కూల్ 10th క్లాస్ పిల్లగాడు. అన్నారు. ఆ తెల్లారు ఆ సార్ రాలేదు. తెల్లారు పిల్లగాడు వచ్చింది. మళ్ళీ ఆ సార్ వచ్చి మళ్ళీ రాగానే ఇటు కొట్టేసిందంట. అలాగే చూపించామని చెప్పి బాధిందంట. తెలుగు మీడియం ఫస్ట్ మారి సార్ వచ్చారు సార్. నేను కూర్చొని ఉన్నా.